తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ కు మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్తో బుధవారం అర్ధరాత్రి వరకు హై డ్రామా సాగింది. చివరికి ఆయనకు బెయిల్ రావడంతో ఇంటికి చేరుకున్నారు. గురువారం అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసనలకు పిలుపునివ్వడంతో సిటీలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు పోలీసులు. దీనిపై కూడా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఎవరేమంటున్నారో చూద్దాం. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిఐ విధులకు ఆటంకం కలిగించారనే కారణంతో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని బుధవారం ఉదయం పోలీసులు అరెస్టు చేయడంతో నగరంలోని 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కౌశిక్ రెడ్డితో పాటు హరీష్ రావు తదితర నేతల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ స్టేషన్లో, హరీష్ రావు ఇతర పార్టీ నేతలు గచ్చిబౌలి స్టేషన్లోనూ ఉన్నారు. 2 స్టేషన్ల వద్దకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు చేయించి కొత్తపేటలోని జడ్జి నివాసానికి తీసుకెళ్లగా అక్కడ న్యాయమూర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కండిషన్ బెయిల్ గ్రాంట్ చేశారు. దీంతో ఆయన తన నివాసానికి చేరుకున్నారు. ఇక కౌశిక్ రెడ్డి అరెస్టుకు నిరసనగా గురువారం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. దీంతో ఉదయం నుంచే సొంత ఇళ్లల్లో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. పార్టీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల నిర్బంధాన్ని ఖండిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. మీరు నిర్బంధిస్తున్నది బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను కాదు, అంబేద్కర్ స్ఫూర్తిని అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ మీరు నిర్బంధిస్తున్నది, అణిచివేస్తున్నది మమ్మల్ని కాదు, భారత రాష్ట్ర సమితి నాయకులను కాదు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వాళ్ళని కాదు. మీరు నిర్బంధిస్తున్నది ఆ 125 ఫీట్ల ఎత్తున ఈరోజు మొత్తం హైదరాబాద్ను, మొత్తం భారతదేశానికి స్ఫూర్తినిచ్చే విధంగా అక్కడ నిలుచొని ఉన్న మహానుభావుడు అంబేద్కర్ గారిని మీరు నిర్బంధిస్తా ఉన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే తమను నిర్బంధించారని, ఇందుకోసం వందలాది మంది పోలీసులను వినియోగించారని కేటీఆర్ మండిపడ్డారు. నిరసన తెలపనీయకుండా ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తున్నారని విమర్శించారు. ఇవాళ మహానుభావుడి దగ్గరికి మేము పోతాము అంటే, ప్రజాస్వామికంగా నిరసన చెప్తాము అంటే, మా నాయకుల వ్యక్తిగత స్వేచ్ఛను, మా ప్రజాస్వామిక హక్కును కాలరాస్తున్న ప్రభుత్వానికి నిరసనగా మేము అక్కడికి పోతామంటే 300-400 మంది పోలీసులను పెట్టినారు కదా ముఖ్యమంత్రి గారు. నేను అడుగుతా ఉన్నా, ఆ 300-400 మంది పోలీసులకు మీరు పెట్టిన ఖర్చుతో ఆ ప్రాంగణం మొత్తం పరిశుభ్రం చేయరాదా? అక్కడ బ్రహ్మాండంగా ఈరోజు ఆ మహానుభావుడికి నివాళి అర్పించే కనీస సంస్కారం లేదా నీకు? ఇదిలా ఉంటే నిరసన తెలపాలంటే ధర్నా చౌక్ ఉందని, అలా కాకుండా అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన అంటే ఎలా అని బీఆర్ఎస్ నేతల్ని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ప్రశ్నించారు. ధర్నా చేసుకోవడానికి మీరు ధర్నా చౌక్ ఎత్తేస్తే మేము ధర్నా చౌక్ స్పష్టంగా ఉంది, ధర్నాలు చేయండి, మీరు ధర్నా చేయండి, నేనే స్వయంగా వస్తాను మీ సమస్యలు తెలుసుకోవడానికి. మీరు అంబేద్కర్ దగ్గర నివాళులు అర్పించడానికి వచ్చి, వారికి జయంతి ఆయన పూలమాల వేయడానికి వచ్చి అక్కడ ధర్నా చేస్తామంటే ఏంటి? మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్, బీఆర్ఎస్ మధ్య ఏదో ఒక విషయానికి రోజు వార్ జరుగుతూనే ఉంది. రేవంత్ ప్రభుత్వం ఏడాది ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో విపక్షాల నుంచి వివిధ రూపాల్లో ప్రతిఘటన ఎదురవుతోంది.